అనుదినము మనకు దొరుకుతుంది అంటే అది మన అదృష్టం. ఎందుకంటే చాలా ప్రాంతాలలో మన వలె ఎంత స్వేచ్ఛ ఉన్న ప్రాంతాలు లేవు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతారట. ఉదాహరణకి చైనా దేశంలోనికి వెళ్ళగలిగితే ఆ దేశంలో బహిరంగంగా ఇలా దేవుని వాక్యాన్ని మాట్లాడుకునే అవకాశాలు లేవట. స్వరంగాలలోనికి వెళ్ళిపోయి ఎవరికి కనిపించకుండా స్వరంగాలలోనికి వెళ్ళిపోయి చప్పట్లు కానీ స్తుతులు కానీ పెద్దగా పాడుకునే అవకాశాలు వాళ్ళకి లేక స్వరంగ ప్రాంతాల్లోనికి వెళ్ళి కేవలము వాక్య భాగాలు చదువుకుని ప్రార్థన చేసుకుని వచ్చేసే పరిస్థితులు అలాగే. మనలా పాడాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది, కానీ ఆ శబ్దాలు వింటే వారిని బ్రతకనవరు. మన వలె ఇలా కూడికలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన వాళ్ళకు ఉంది, కానీ ఇలా కూటాలను ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా వాళ్ళకి లేవు. మనకైతే చాలా స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మనకి చాలా స్వేచ్ఛను కదా, చాలా స్వేచ్ఛనిచ్చాడు. చక్కటి మందిరాలు, చక్కగా కూడుకునే భాగ్యము, ఇలా మౌతులు, ఇలా సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా దేవుడు స్తుతించుకునే అవకాశం. ఇంకా అంతకంటే ముందుకు వెళ్ళాలంటే పెద్ద పెద్ద సభలు కూడా పెట్టుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ విశేషం ఏంటంటే వారుకున్నటువంటి శ్రద్ధ, వారుకున్నటువంటి ఆసక్తి, వారుకున్నటువంటి దేవుని ప్రేమ ఎన్ని అవకాశాలు ఉన్నా మనకు లేకపోవడం మనం నిజంగానే దురదృష్టవంతులమని చెప్పాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక శ్రేష్టమైన విషయాన్ని కొన్ని నిమిషాలు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 12:15 నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎర్లీగానే ముగిస్తాను. కానీ వినిన మాటలు, దేవుడు చెబుతున్న మాటలు కేవలం మన చెవులోకి మాత్రమే వెళితే దానివల్ల ఎటువంటి ఉపయోగం మనకి ఉండదు. కానీ చాలామంది ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవదూతల్లా ఉంటారు. సన్నిధిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత నిజాలుగా అర్థంగా చెప్తాం కదండి. ఇస్త్రీ ఐరన్ చేయించుకుంటాం కదా వస్త్రాలను. ఐరన్ చేయించుకుంటున్నటువంటి ఆ ఇస్త్రీ చేస్తున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి చూడగలిగితే అతని దగ్గర మన ఇంట్లో వాడుకుంటున్న ఐరన్ పెట్టు వేరు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఇస్త్రీ పెట్టు వేరు. అది కొన్ని బొగ్గులేసి మండించి మనకు ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. బొగ్గులు వేస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని బహుశా మరి పల్లెటూరులో ఉన్నవాళ్ళం కాబట్టి చెప్తున్నాండి. మన పల్లెటూరులో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ ఇస్త్రీ పెట్టి వెరైటీగా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే అలా పెట్టు మూత ఎలా తీస్తాడు, తీసిన తర్వాత అన్ని బొగ్గులు వేస్తాడు. అన్ని బొగ్గులు వేసిన తర్వాత ఆ బొగ్గుల మధ్యలో ఖాళీ ఉంచి ఆ ఖాళీ ఉంచినటువంటి ఆ ప్లేసులో ఒక మండుచున్న బొగ్గుని పెడతారు. మండుచున్న బొగ్గుని పెట్టి గాలిలో కాస్తంత సేపు అలా 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 అనగానే కొంత సమయానికి ఈ మండుచున్న బొగ్గే చుట్టూ ఉన్న బొగ్గులన్నిటికీ ఏం చేస్తుంది? మంటని ఇస్తుంది. మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మండిపోయి అన్నీ మండుచున్నాయి. ఈ మండుచున్న బొగ్గుల్లో ఇంచి మరలా మండుచున్న ఒక బొగ్గుని తీసి అలా బయట పెట్టి చూస్తే ఏముంటుంది? అంటే సహవాసము కూడా అలాంటిదే. సహవాసములో ఉన్నంత కాలం కూడా మనం మండుచున్న బొగ్గులు వలె ఉంటాం. సహవాసానికి దూరంగా ఉన్నామనుకోండి, సహవాసములోంచి ఒక బొగ్గు తీసి బయటకు పెడితే దాని జీవితం ఎలా ఆరిపోతుందో మన జీవితం కూడా సహవాసం అనగా దేవునితో సహవాసం చేయడం అనేది దూరమైతే మన ఆత్మీయ జీవితం కూడా ఆరిపోతుందన్నమాట నిజము. అందుకే ఎప్పుడు కూడా మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. మనుషులతో చేసినా చేయకపోయినా, మనుషులతో ఉన్నా లేకపోయినా, ఇంకా గట్టిగా చెప్పాలంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. అందుకే మనం చేస్తున్న స్నేహాలు కూడా ఎవరు పడితే వారితో చేయకూడదని. అనుదినం మనం మాట్లాడుతున్న మాటలు, మనం కూడుకుంటున్న విధానాలన్నీ కూడా దైవ సహవాసానికి సంబంధించిన వారితో మన స్నేహం ఉంటే మనం ఎప్పుడు మండుచున్న జ్యోతులు వలె ఉంటాము. అయితే నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మండుచున్న బొగ్గులు అప్పటిదాకా నలిగిపోయి చిరాకుగా కనపడినటువంటి వస్త్రాలు ఎంత అందంగా తీర్చిదిద్దాయి.
చిరాకుగా ఉన్న వస్త్రాలు మనం వేసుకుంటామా? అంటే మండుచున్న జీవితం నలిగిపోయిన మరొక వ్యక్తి జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? అందముగా తీర్చిదిద్దుతుంది. మనం కూడా మండుచున్న బిడ్డలుగా ఉండాలంటే సహవాసములు ఖచ్చితంగా మనం ఉండక తప్పదు. కనుక అనుదినము ప్రార్థనలో ఉండాలి, సహవాసములో, రొట్టె విరుచుటలో ఉండాలి, వాక్యము వినుటలో ఉండాలి, ప్రభు బోధను వినుటలో ఉండాలి. ఈ 4 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండగలిగితే మన జీవితాలు చాలా వృద్ధులపై ఆత్మీయతలు. సరే, ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్తున్నప్పుడు మరి మీ సంగతి ఏమో కానీ నా వ్యక్తిగత జీవితాన్ని నేను మీ ముందు పెడతాను. బైబిల్ గ్రంథం దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి కూర్చున్నాను అనుకోండి. ఉదయం ఇక్కడ లేచిన తర్వాత, అంటే కూర్చున్న మీరు కానీ నిలబడిన నేను కానీ, ఇక్కడ అందరిని అడుగుతున్నాను, అర్థము చూడకుండా నేను వచ్చేసేది ప్రార్థనకి అన్న వాళ్ళు అర్థమైంది. నేను అర్థం దగ్గరికి వెళ్ళలేదండి, నా తల దూకోలేదండి, నేను పౌడర్ రాసుకోలేదండి, ఇంకేముంటాయి కదా, ఇవేమీ రాసుకోలేదండి. అసలు అర్థము జోలికి, అర్థము ముందుకు వెళ్ళకుండా నేను ఇక్కడికి వచ్చాను అని ఎంతమంది తల్లిగారు ఒక కనపడదు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా నాతో సహా ఎక్కడికి వెళ్ళొచ్చున్నారు? ఎక్కడికి వెళ్ళొచ్చామండి? పాసు ముఖమన్నా తొందరగా కడుక్కోమేమో కానీ లేచిన తర్వాత కూడా మన ముఖం అందంగా లేదా ఉందా లేదని ఖచ్చితంగా దాని దగ్గరికి వెళ్ళకుండా మనిషి. ఎందుకంటే అర్థము మన బాహ్య రూపాన్ని చాలా చక్కగా చూపిస్తుంది. నా తల అంటే చెరగదనుకోండి, మీ తల గురించి చెప్తాను. నొద్దలు లేచిన తర్వాత తల చెరిగిపోయిందేమో అని చూసుకునేటప్పుడు ఎటు చెరిగిందో తెలుస్తుంది, ఎటు దువ్వాలో మనకి అర్థమవుతుంది. చిన్న చిన్న మచ్చల దగ్గర నుంచి ప్రతీది కూడా తేట చల్లగా మనకు చూపించేది అర్థం. ఒకవేళ కనిపించనిది ఏమన్నా ఉన్నామనుకోండి, కనిపించని వాటిని చూసుకోవడానికి మరలా ప్రయాణంలో వచ్చేస్తూ ఎక్కడ వెళ్తారు? మంగళ సాగులో ఆగుతారు. ఈ మంగళ సాగులో ఆగినప్పుడు ఎదరొక అర్థం ఉంటుంది, వెనకొక. ఇప్పుడు ఇంటి దగ్గర వెనక కనిపించే అర్థము లేదు, మరి అక్కడికి వెళ్తే అన్ని కనిపిస్తాయి. ఎందుకు విషయాలు చెప్తున్నాడంటే అర్థము మన బాహ్య రూపాన్ని ఎలా చూపిస్తుందో వాక్యము కూడా మన ఆంతర్య రూపాన్ని చాలా తేటగా చూపిస్తుంది. చాలా తేటగా చూపిస్తుంది. అందుకే అర్థం దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పను, కానీ అర్థం దగ్గరికి నువ్వు ఎలా వెళ్తున్నావో బాహ్య రూపాన్ని సరి చేసుకోవడానికి, ఈ రూపంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకోవడానికి నువ్వు ఎలా వెళ్తున్నావో నీ ఆంతర్య జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు జీవితం ఎలా ఉందన్న విషయం తెలియడానికి మనము కూడా వాక్యం అనే అర్థం దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి అంటారు. అందుకే బైబిల్ గ్రంథాలు కూడా అర్థంతో పోల్చిన సందర్భం మీకు తెలుసు కదండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను వాక్యము వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకుని మనుష్యుని పోలి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవడైనను వాక్యము వినినవాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడు ఎలాంటి వాడంట? అర్థములో చూసుకుని దాని గురించి మర్చిపోయేవాడై ఉన్నాడు అంటున్నాడు. వాక్యాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? అర్థముతో పోలుస్తున్నాడు. అంటే వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు మన సహజ జీవితం, మన సహజ బ్రతుకు, మన విధానం ఎలాగ ఉన్నదో అన్న విషయం వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు తెల్లగా కనిపిస్తుంది. ఒక విషయం చెప్పిన మీకు, వాక్యం దగ్గరికి రానంత కాలం కూడా అసలు మనం పాపులుగానే కనిపించాం. మనం ఎవరికి వాళ్ళే పవిత్రులు, ఎవరికి వాళ్ళే నిర్దోషులు, ఎవరికి వాళ్ళే నిష్కల్మసులు, ఎవరికి వాళ్ళే అపవిత్రత లేని వారిగానే కనిపిస్తారు. కానీ వాక్యం దగ్గరికి వస్తే నువ్వు పాపివా కాదా, నేను పాపినా కాదా, నా మాట మంచిగా ఉన్నదా లేదా, చెడ్డగా ఉన్నదా, నా చూపు బాగుందా లేదా, బాగోలేదా, అంటే నా స్థితంతా నేను చూసుకోవాలంటే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి నేను రాక తప్పదు. అందుకే దేవుడు దావీదు గారితో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి మనల్ని. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చదువుతామా? తన పొరపాటులు
కనుగొనగలవాడు ఎవడు అని అడుగుతున్నాడు. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు అంటున్నాడు. అంటే మన పొరపాట్లను మనం ఏం చేయలేమట, కనుగొనలేమట. అంటే మనం బాగున్నాం అనుకుంటాం. మన జీవితం, మనం చేస్తున్న ప్రతి పని కూడా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మనకి పరులతో మాట్లాడుతున్న మాటలు మనకు గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. మనం చేస్తున్న స్థితిగతులన్నీ కూడా మన దృష్టికి మనకు న్యాయంగా అనిపిస్తూ ఉంటాయి. అది దేవుడు అంటున్నాడు, అసలు ఎవరు కూడా తన పొరపాట్లు తాను కనుక్కునేవాడు లేడు. అందరూ ఎదుటివాడు పొరపాట్లు ఎదురు చూపించేవాడు. అంతే కదండి, అందరూ ఎదుటివాడు పొరపాట్లే. ఎదుటివాడు పొరపాట్లు కాకుండా నేనే పొరపాటులో ఉన్నాను, నేనే పాపములో ఉన్నాను, నా బ్రతుకే బాగోలేదు అన్న విషయం మనం కానగలగాలి అంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికే రావాలి. దేవుడు అదే చెప్తున్నాడు, తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడున్నాడు? మరి ఎలా కనుగొనగలడు అంటే 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలులు బంగారము కంటెను, కోరదగినవి. ఏంటవి కోరదగినవి? 9వ వచనం, యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను, విస్తారమైన మేలులు బంగారము కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంట తేనె ధారల కంటెను మధురమైనవి అని చెప్పి కింద మాట్లాడుతున్నాడు 11వ వచనంలో. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటి వలన అనగా దేవుని మాటల వలన మనకి హెచ్చరిక వస్తుందట. అంటే మన పొరపాట్లు ఇవి అన్న విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది తెలుసా? దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే తెలుసు. వాక్యం దగ్గరికి రానంత కాలం కూడా ఎవరికి వాళ్ళమే పరిశుద్ధులు, మరి ఎవరికి వాళ్ళమే నీతిమంతులు. మరి అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈ విషయం బయటుండి నిలబడి నేనంటే నాకు రాదది, నాకు ఆలోచన, నేను నీతిమంతుడు అన్న భావన కలుగుతుంది. ఒక్కసారి వాక్యం దగ్గరకు వచ్చి నిలబడు, ఒక్కసారి ఉదయాన్నే లేచి వాక్యం చదవడం నేర్చుకో, ఒక్కసారి దేవుని మాటలు వినడానికి ఇష్టపడు. అప్పుడు అర్థమవుతుంది నువ్వు నీతిమంతుడువో అనీతిమంతుడువో, నువ్వు పరిశుద్ధుడువో అపరిశుద్ధుడువో, నువ్వు మంచివాడువో చెడ్డవాడువో. మనకు మనం నీతిమంతులుగానే ఉంటామంట. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నా దగ్గరికి రా, వాటి వలన నీకు హెచ్చరికగానే ఉంటుంది, అది నువ్వు కైకుంటే నీకు లాభము. నిజంగా ఆజ్ఞను కైకుంటే లాభమే, ఆజ్ఞలు కైకుంటే లాభమే. మనం అన్నిటినీ కైకుంటాం, కానీ మన జీవితానికి లబ్ధి ఇచ్చినటువంటి ఆజ్ఞలు మాత్రం ఎవరో కూడా కైకుంటారు. అందుకే వాక్యం దగ్గర వస్తున్నప్పుడు ఉదయం రావాలి, మధ్యాహ్నం రావాలి, సాయంత్రం రావాలి. నీకు అవకాశం కలిగినంతసేపు కూడా వాక్యం దగ్గరకు వస్తూనే ఉంటారు. ఎందుకంటే అర్థము, నేను పొద్దున్నే చూసుకున్నాను అనుకోడు ఎవడు అనుకుంటారు. దువ్వని జోబులు పెట్టుకుని వచ్చేస్తారండి. బండి మీద వచ్చినప్పుడు బండికి 2 అద్దాలు ఉంటాయి. మరలా మధ్యలో ఆగ్గాని అలా తెగ్గాని ఏం చేస్తాం మనం? మళ్ళీ తలదూకుంటాం. తలదూకున్న తర్వాత అద్దంలో చూసుకోవడం మానేస్తావా? ఇంటి దగ్గర చూసుకున్నావుగా, ఇంటి దగ్గర రాసుకున్నావు కదా. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది తెలుసండి. నా స్నేహితులు ఒకరు ఉండేవాడు, కచ్చీపులో పౌడర్ వేసుకొని వచ్చేసేవాడు. దేంట్లో? కచ్చీపులో. ఎందుకు? ఇక్కడ వచ్చిన తర్వాత ఆ పౌడర్ ఏమైపోయిందట, చెరిగిపోయింది, జిడ్డు వచ్చేసింది. ముఖాన్ని తుడుచుకోవడానికి కచ్చీపు ఉంది, ఆ కచ్చీపులో పౌడర్ ఉంది. మరలా దాన్ని సరి చేసుకోవడానికి మరలా బండుకు కూడా మనకి, కారుకు కూడా మనకి, బాత్రూంలో కూడా అతమండి తెలుసా మీకు? స్నానం చేయడానికి వెళుతున్నప్పుడు కూడా వెళ్ళినప్పుడు చూసుకుంటాడు సోగ్గాడు, వచ్చినప్పుడు. అంటే ఎన్నిసార్లు ఉదయం నుంచి సాయంకాలం వరకు అద్దాన్ని చూస్తూ ఉంటున్నావు, నీ ముఖాన్ని చూసుకుంటున్నావు, నీ శరీరపు విధానాలకు పసిగడుతున్నావు. దేవుడు వాక్యం అనేది ఏదో నెలకొక మొదటి రోజు మొదటి తారీఖు పెడుతున్నారు, అక్కడ చూసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం అది అనుకోవడానికి వీలు లేదు. మొదటి దినాన్ని చూసుకోవాలి, రెండవ దినాన్ని చూసుకోవాలి,
ప్రతి దినము కూడా దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వస్తూ పోతూ ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరకు వస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాలు మేలుకరముగా మలుచుకోవడానికి అవకాశం అనేది కలుగుతుంది. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇశ్రాయేలుకి దేవుడు నెలకు సరిపడగా మన్నాను కురిపించచ్చుగా, మనకలాగా చక్కగా పెట్టుల్లోనూ అట్లలోనూ బియ్యం పోసుకున్నట్లుగా మన్నా అంతా తీసుకొచ్చేసుకుని పోగు చేసుకోవచ్చు కదా. వాళ్ళు నెలకు సరిపడగా కురిపించకుండా ప్రతి దినం ఏ దినపు మన్నాను వారు ఆ దినాన్ని కూర్చుకోవాలి. ఎందుకు కూర్చుకోవాలి తెలుసా? అదొక విషయాన్ని చెప్తుంది, ఆత్మీయ ఆహారపు రహస్యాన్ని చెప్తుంది. అది ఆ దినమనే కూర్చుకుని నెలంతా ఉంచుకున్న వరకు నీకంత ఫీల్ అనిపించదు. కానీ ప్రతి దినము దాన్ని కూర్చుకోవడం నేర్చుకుంటే, దాని విషయంలో చెప్తున్నాడు, మనం ప్రతి దినము ఏదో ఒక లోపము చేస్తూనే ఉంటాం. ప్రతి దినము ఆహారం దగ్గరికి వెళ్ళే వరకు ఆహారం మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత అనేది ప్రతి దినము వస్తూ ఉంటుంది. మరలా అక్కడికి వెళ్ళి ప్రతి దినము ఆహారం దగ్గరికి ఎలా వెళ్ళమన్నాడో ప్రతి దినము ఈ ఆహారం దగ్గరకు కూడా మనం వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు మన జీవితాలు బలహీనతలో నుంచి బలమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఖచ్చితంగా సంపాదించుకుంటాయి. దేవుడు అంటున్నాడు, నీ పొరపాట్లను నువ్వు కనుక్కోలేవు. నీవు పొరపాటు చేస్తున్నావో లేదో, నువ్వు మంచి చేస్తున్నావో లేదో తెలియాలంటే ఒక్కసారి వాక్యం దగ్గరికి రా అంటున్నాడు. నేను ఒకనొక రోజు ఏం జరిగిందంటే, మంచి రాజు దావీదు జీవితాన్ని చదువుతూ ఉంటేనే ఆశ్చర్యపోతుంటాడు. చాలా మంచి రాజు. చిన్ననాటి నుంచి కూడా దేవుని కీర్తనలు సొంతంగా తనకు తానుగా కట్టేసి వాయిద్యాలతో వాయించుకుంటూ గొర్రెల దగ్గర పాటలు పాడుకుంటూ గడిపేసేవాడు. చిన్ననాటి నుంచే దైవభక్తి కలిగిన వాడు. తన భక్తులు చూసిన దేవుడు, తన ధైర్యాన్ని చూసిన దేవుడు ఒకనొక రోజు ఏం చేశాడు తెలుసా? రాజును చేశాడు. ఇశ్రాయేలు సమాజం మీద రాజుగా ఆయనను నియమించాడు. అంటే రాజుగా నియమించిన తర్వాత కూడా అనుదినము ప్రార్థన చేసుకునేవాడు ఆయన, అనుదినము ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ఆయన. ఒకనొక రోజు బిల్డింగ్ పైకి ఎక్కాడు, అంతఃపురం పైకెక్కి తిరుగుతున్నాడు. తిరుగుతూ ఉండగా అకస్మాత్తుగా తన కంటికి కనపడకూడదు ఏమైంది తెలుసా? కనిపించింది. అంటే కనపడకూడదు కనిపించినప్పుడు ఇది చూడకూడదన్న భావన ఆయన కలగాలి కదా, కలగలేదు. చూసిన దాన్ని అనుభవించిన పాపాన్ని కప్పుకోవడానికి అన్యాయముగా ఒక న్యాయవంతుడైనటువంటి ఒక వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? కడుపులు పెట్టుకున్నాడు, చంపేశాడంతే. యుద్ధంలో చంపేసిన తర్వాత కూడా యథావిధిగా మనం కూడా అంతే కదండి. మనం యథావిధిగా బయట మన పాపాలు మనం చేసేస్తూ ఉంటాం, మన దోషాలు మనం చేసేస్తూ ఉంటాం, మన పలుకుమాలిన పనులు మనం చేసేస్తూ ఉంటాం. ఎలాగైతే మనం చేస్తామో దావీదు కూడా అలా చేసేసి మరలా ఏమి ఎరగనట్లు యథావిధిగా ప్రార్థన చేసేసుకుంటున్నాడు, యథావిధిగా ధర్మశాస్త్రాన్ని చదివేసుకుంటున్నాడు. తాను పాపము చేశానన్న గ్రహింపు దావీదుకి రాలేదు. మరి ఎప్పుడు వచ్చింది? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము పైన ఒక మాటను ప్రధాన గాయకునికి అని రాసి ఒక మాటను రాశాడు చూడండి. దావీదు, నేను చదువుతాను. బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. ఒకవేళ నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళకపోతే ఈ పశ్చాత్తాప కీర్తన గ్రంథంలో ఉండేది కాదు. నాతాను ప్రవక్త వెళ్ళిన తర్వాత తాను పాపం చేశానన్న సంగతి కూడా మర్చిపోయాడు. ఒక నీతిమంతుడు అనుకుంటున్నాడు, ఒక న్యాయవంతుడు అనుకుంటున్నాడు. తన పాపము తనకు పాపముగా కనిపించట్లేదు. ఎప్పుడైతే వాక్యం అనే అర్థముని చేతబట్టుకుని నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి తన ఆంతర్య రూపమంతటిని కూడా దావీదుకు చూపించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దావీదుకు చూపించడం మొదలుపెట్టాడో అప్పుడు వెంటనే తన కళ్ళకు అంటుకున్నటువంటి పొరలైన రాలిపోయాయి. అప్పుడు అంటున్నాడు, నేను పాపం చేశాను, నేను ఘోరమైన దుష్కార్యం కట్టుకున్నాను, నేను నీచమైన పాపానికి ఒడిగట్టాను అంటే అప్పటి వరకు చూసినప్పుడు పాపం అనుకోలేదా? చేసినప్పుడు పాపం అనుకోలేదా?
పంపించినప్పుడు పాపం అనుకోలేదా? అంటే పాపం అన్న భావన దావీదులో కలగలేదు. కానీ దావీదుకు తాను పాపం చేశాడన్న ఆలోచన ఎప్పుడు కలిగిందంటే వాక్యము తన ముందుకు వెళ్ళినప్పుడు తన బ్రతుకు తెలిసింది. అంటున్నాడు, నేను పాపము చేశాను. కింద మాట్లాడతాడు కదా, 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. నేను దోషం చేశానంటున్నాడు, నేను పాపం చేశానంటున్నాడు. అంటే మన పాపాలు మనకు కనబడాలంటే మనం ఎక్కడికి రావాలో తెలుసా? వాక్యం దగ్గర రావాలి. అందుకే దైవజనులు ఎక్కువగా పాటలు ఎక్కువగా పాడకండి, వాక్యం వినండి, వాక్యానికి సమయం ఇవ్వండి, వాక్యానికి స్థలం ఉందన్న మాటలు ఎందుకు మాట్లాడతారంటే మీరు పాటలు పాడటం వల్ల దైవజనుడికి ఏమి కుళ్ళేవి కాదు. మీరు పాటలు పాడటం వల్ల దైవజనుడికి ఏదైనా లాస్ వచ్చేది లేదు, లాభం వచ్చేది లేదు. కానీ వాక్యం అనేది మనకు ప్రకటింపబడుతున్నప్పుడు వాక్యం అనే అర్థము మన జీవితాలలో దాగి ఉన్నటువంటి పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. భక్తుడైన ఆరాధ్యమూర్తి గారి గురించి మీకు చెప్పాను నేను. ఆయన మంచి దైవజనుడు, చాలా మంచి దైవజనుడు. కానీ ఆరాధ్యమూర్తి గారు జీవితాన్ని, ఆ చరిత్ర పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నిజంగా మొట్టమొదట ఆయన బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు తను మారాలి అన్న ఉద్దేశంతో చదవలేదు. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు. బైబిల్